నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చక్కని స్థిరత్వాలు కూడా కలుగుతుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు వృత్తిపరంగా పనులయందు అనుకూలతలు ఉంటాయి. అలాగే వివిధ రకాల ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. కుటుంబ పరంగా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, జాగ్రత్తగా అధిగమించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణుని 12 నామ స్తోత్రాలతో అర్చించండి. మిథున రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ప్రయాణాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శారదా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాసరస్వతి అమ్మవారిని కుంకుమతో విభూతితో అర్చించండి. కర్కాటక రాశి వారు ఉద్యోగ పరంగా వ్యతిరేకతలను అధిగమించగలుగుతారు. గతంలో మీరు తీసుకున్న ఇచ్చిన అప్పుల వ్యవహారాలు చర్చకు వస్తుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల నుండి కొంత ఉపశమనాన్ని పొందుతుంటారు. బంధువులతో స్నేహితులతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఈశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు సృజనాత్మకతతో కూడినటువంటి గౌరవాలను పొందుతారు. ఆకస్మిక ధన ప్రయోజనాలు మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. శారీరకంగా మానసికంగా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చింతామణి గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో అర్చించండి. కన్యారాశి వాళ్లకు స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరంగా ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు రూపాలలో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శార్వాణి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాసరస్వతి అమ్మవారిని బిల్వదళములతో పూజించండి. తులారాశి వారు ధైర్యంతో చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో చురుకుగా ఉండగలుగుతారు. స్నేహితులతో బంధువర్గం వారితో చక్కని సంపూర్ణమైనటువంటి తోడ్పాటు అవగాహనను ఏర్పడుతుంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు మీకున్నటువంటి మంచి ముందు చూపుతో కొన్ని కీలకమైన పనులు చేపడుతూ ఉంటారు. అవసరాల నిమిత్తం ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. నేత్రము లేదా దంత సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయులను కలుసుకుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంకటమోచన నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి సంకట నివారణ స్తోత్రములు పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు ముఖ్యమైనటువంటి వృత్తి నిర్ణయాల్లో అనుకూలతలు పొందుతారు. పునరాలోచనతో కూడినటువంటి కార్యక్రమాలు ఏర్పాటవుతుంటాయి. ఆర్థిక లావాదేవీలను నిలకడగా ఉంచుకొనగలుగుతారు. శారీరక మానసికమైనటువంటి ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి.
మకర రాశి వాళ్లకు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. ఇతరులతో కుదుర్చుకున్నటువంటి వ్యాపార ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. నిద్రలేమి, మానసికమైనటువంటి ఒత్తిడి కొంత ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యవహారిక విషయాల్లో సంయమనంతో వ్యవహరించడం మంచిది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తిరుమలనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి. కుంభరాశి వారు వృత్తిపరంగా మీరు కోరుకున్నటువంటి పురోభివృద్ధిని సాధించుకుంటారు. ఇష్టమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. స్నేహితులు, బంధువులతో కలిసి వివిధ రూపాల్లో తీర్థక్షేత్రాలను దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతితో స్వామివారిని అర్చించండి. మీనరాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి ఉన్నతిని సాధించుకుంటారు. పలు రకాల నూతన గౌరవాలు, బాధ్యతలు కూడా చేపడుతూ ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతుంటాయి. శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించాలి.